ప్రేమ విఫలం కావడంతో యువకుడి ఆత్మహత్య. కుటుంబ కలహాలతో విసిగి నిప్పంటించుకున్న యువతి. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకున్న భార్యాభర్తలు, అనాథలుగా మిగిలిన పిల్లలు. అంబర్పేట ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్ నెంబర్ 20లోని ఓ ఫ్లాట్లో మల్లేష్ యాదవ్, అతని భార్య సుజాత ఆర్థిక ఇబ్బందులు తాళలేక అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోవటం పలువురిని కంటతడి పెట్టించింది. చిచి, ఏ మనుషులో ఏమిటో. అరే, చిన్నపిల్లల్ని అనాథలు చేసి ఆత్మహత్యలు ఎలా చేసుకుంటారో ఏమిటో. పేపర్ చదవాలంటేనే భయం వేస్తోంది. జానకి, పాప ఏడుస్తోంది. జానకి, నిన్నే. పాప ఏడుస్తోంది. జానకి, బాబా, ఏం మొద్దు నిద్రో ఏం, పిల్లని కూడా పట్టించుకోవట్లేదు. ఏడవకు నాన్న. నువ్వు ఏడవకుండా ఉండడానికి నీకేం కావాలి? ఇదిగో ఈ బొమ్మ కావాలా? బొమ్మ నచ్చలేదు కదా, ఇదిగో ఈ బొమ్మ. ఇది కాదు కానీ, ఇది కాదురా, నీకు బాంబే నుంచి ఓ బొమ్మ తెచ్చానే. ఆ బొమ్మ ఏది? ఏదబ్బా? పాపా, పింకీ, పింకీ, ఓ మై గాడ్, నేను నిజంగానే చనిపోయానా? అవి కాలేజీలో చదువుకునే రోజు. జానకి అంటే నాకెంతో ఇష్టం. నా ప్రేమనంతా వ్యక్తం చేస్తూ ఉత్తరం రాసి అందించాను. ఉత్తరం తీసుకుని విసిరి కొట్టి సీరియస్గా వెళ్ళిపోయింది. నా ప్రేమను కాదంటుందేమోనని భయపడ్డాను. ఆమె వెళ్తూ ఒక్కసారి వెనక్కి చూసి ఓ చిరునవ్వు నవ్వింది. అంతే, నా ఆనందానికి అవధులు లేవు. ఇద్దరం తరచుగా కలుసుకునేవాళ్ళం, హాయిగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మా ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ వాళ్ళు అంగీకరించకపోవడంతో రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టాం. మాకు ఒక పాప, పేరు పింకీ. కాలం గడిచింది. ప్రేమ పెళ్లి విషయంలో విజయం సాధించాను, కానీ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోలేకపోయాను. అప్పు చేసైనా సరే కుటుంబాన్ని బాగా పోషించాలనుకున్నాను. అలాగే చేశాను. అప్పుల పాలయ్యాను. వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక అన్ని విధాలా కృంగిపోయాను. ఈ స్థితి నుంచి బయటపడాలని ఎందరినో సహాయం అర్థించాను. లాభం లేకపోయింది. చివరి ప్రయత్నంగా నా తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని, డబ్బు సహాయం చేయమని కోరాను. ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నావురా? నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను ఆ పిల్లని చేసుకోవద్దు అని.
ఆహా ఆ అమ్మాయిని ప్రేమించాను, అది లేకపోతే బతకలేను అన్నావు. మాకు తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నావు. ఏం సాధించావురా? ఏం సాధించాడు? అప్పులు మిగిల్చాడు. ఊరంతా అప్పులు. అప్పుల వాళ్ళు నిలేసి అడుగుతుంటే మాకు తల పట్టేసినట్టుంది. నువ్వు చేసిన పనికి మేము తలెత్తుకోలేకపోతున్నాం. తల్లిదండ్రులు ఇలా బాధ పెడుతున్నందుకు మా ఉసురు తగిలి నాశనం అయిపోతావురా. నువ్వు బాగుపడవు. వయసులో నీకన్నా పెద్దవాళ్ళు నీ అన్నయ్యలు. మేము చూసిన సంబంధాలు చేసుకోలేదు, ఉద్యోగాలు చేయట్లేదా, సంసారాలు చేయట్లేదా? వాళ్ళు నీకన్నా ప్రయోజకులు అయ్యారా లేదా? అయినా వడ్డీలు కూడా సరిగా కట్టుకోలేని వాడివి అంత తప్పులేను చేయడం. అప్పుల వాళ్ళు నిలేసి అడుగుతుంటే తల తీసుకోవాలి. దీనికంటే ఊరేసుకుని చావడం నయం. చిచ్చి, ఏం బతుకురాని ఇది. అయినా వాడితో మాట్లాడటండి. పదండి పోదాం. ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నావురా? మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నావురా? తల్లిదండ్రులు ఇలా బాధ పెడుతున్నందుకు మా ఉసురు తగిలి నాశనం అయిపోతావురా. నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడవు. వాళ్ళు నీకన్నా ప్రయోజకులు అయ్యారా లేదా? వాళ్ళు నీకన్నా ప్రయోజకులు అయ్యారా లేదా? దీనికంటే ఊరేసుకుని చావడం నయం. ఊరేసుకుని చావడం నయం. దీనికంటే ఊరేసుకుని చావడం నయం. ఊరేసుకుని చావడం నయం. అవును, నేను చనిపోయాను. ఎంత తప్పు చేశాను. నేను చనిపోవాల్సింది కాదు. మరి ఇప్పుడు నా భార్య పరిస్థితి ఏమిటి? నాన్న అని పిలిచే నా కూతురు పరిస్థితి ఏమిటి? నేను లేకుండా నా భార్య పిల్లలు జీవించగలరా? ఇకపై నా చిట్టి తల్లి నాన్న అని ఎవరిని పిలుస్తుంది? నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది. చాలా భయం వేస్తుంది. ఎంత తప్పు చేశాను. ఎంత తప్పు చేశాను. అమ్మా పింకీ, నేను నిన్ను అనాథ చేశానమ్మా. జీవితాంతం నీకు తోడుగా ఉంటానని మీ అమ్మకు కూడా అన్యాయం చేశానమ్మా. చాలా పెద్ద తప్పు చేశానమ్మా. చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మా పింకీ, పింకీ, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి. నన్ను క్షమించమ్మా.